హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గుడివాడ వెళ్తున్నాను అనమాట. మా అబ్బాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రావాలన్నమాట. ఈరోజు అదే వ్లాగ్. చూడండి, వెళ్ళే దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ అంటే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమైనా ఉంటే క్యాప్చర్ చేస్తాను. చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వచ్చేటప్పటికి మ్యాక్సిమం నైట్ అయిపోద్ది అనుకుంటా. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 5:30 అవుతుంది. చీకటి అయిపోద్ది అనుకుంటా వచ్చేటప్పటికి. చూడాలి ఎలా ఉంటుందో పరిస్థితి. మొత్తానికైతే మనం వచ్చేసి అంకిపాడు ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మీద నుంచి అంటే ఇది దాటిన తర్వాత మనం లెఫ్ట్కి వెళ్ళాలి. గుడివాడకి హైవే మీద నుంచి కాకుండా మనం ఇటు మానికొండ, ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి, ఇంకా ఏంటి వానపాముల, కళాపాముల, అటు మీద నుంచి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. దాటి మాత్రం బాగా. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలి. ఇదంతా సింగిల్ వే రోడ్డు. ఇక్కడ నుంచి మనం కొంచెం స్లోగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఏ గుంట ఉంటుందో తెలియదు అనమాట. అందరూ అవతార పురుషులు కూడా కొంతమంది తగులుతారు, వెరైటీగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మనం అన్నీ చూసుకొని చెయ్యాలి. అటు హైవేలో వెళ్ళిపోయి కానీ హైవేలో అదంతా చుట్టూ తిరిగినట్టు ఉంటుంది. తొందరగా వెళ్ళిపోతాంలే. నాకేంటంటే ఇది ఎక్కువ స్పీడ్ అలవాటు లేదు కదా. 80 స్పీడు 90 అలాగ వెళ్తుంటే తోసేసినట్టు అనిపిస్తుంది. ఆ హైవేలో ఏమో అంత స్పీడ్ తోలకుండా ఉండలేకపోతున్నాం. కాకపోతే ఈ రోడ్లో వస్తే ఏంటంటే మైలేజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఊరినే బ్రేక్ వేసి క్లచ్ మూయటం అలా కదా, కొంచెం మైలేజ్ అనేది తగ్గుతుంది ఈ రోడ్లో. ఈ రోడ్డులో చూస్తున్నారా, పెద్దగా స్పీడ్ వెళ్ళలేకపోతున్నాం ఈ రోడ్లలో. కానీ ఈ రోడ్డే బెస్ట్లే, అదేమో ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతాం. సానగుంట లాకులు అంటే ఇదే. ఇక్కడ లాకులు ఉంటాయి. అటు చూడండి, లాకులు కనపడుతున్నాయి కదా. ఏ లాకులు అంటే అక్కడ వాటర్ని అక్కడ ఆపుతారు గేట్లతో. ఆగండి. ఈ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువైపోయినాయి. ఈ రోడ్లో వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అబ్బా. దోల తీరిపోయింది అసలు. ఈ గుంటలు, ఈ గతుకులు, బాబోయ్ తోలుతానే ఉన్నా. ఎప్పుడు 5:30కి బయలుదేరా. ఇప్పుడు టైం వచ్చి 6:44. ఇంకా వెళ్తానే ఉన్నా. పెదపారిపూడి దగ్గర ఉన్నా. ఈ గుంటలో ఇంకా క్లచ్ మోయటం, గేర్ డౌన్ చేయటం, గేర్ వేయటం, ఇదే పని. అమ్మో, ఇటు కాదు వెళ్ళేటప్పుడు హైవేలోనే వెళ్ళిపోతా బాబు. నా వల్ల కాదయ్యా. ఇదేంది ఇది అసలు? మొన్నటిదా బాగానే ఉండేది కొంచెం, ఇప్పుడేంటి మరీ దరిద్రంగా అయింది మళ్ళీ ఈ రోడ్డు. మీకు ఎప్పుడన్నా ఎలుకల పొట్టలు తెలుసా? ఎలుకలకి పెడతారు. ఇదిగో ఇవే ఎలుకల పొట్టలు. చాలల్లో ఎలుకలకి పెడతారనమాట, ఎలుకలు పడటానికి. చాలల్లో అంటే పొలాల్లో. ఇప్పుడు మనం అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ మన గుడివాడలో. ఇదిగోండి కనపడేదంతా ఇదే మన ఏఎన్ఆర్ కాలేజ్. మొన్న కొత్తగా ఇదేదో ఎన్నో సంవత్సరాలు పూర్తి చేసుకుందప్ప. 75 ఇయర్స్. అదిగోండి 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఇది.
కొంచెం మంచిగా పెయింట్లు అన్ని మంచిగా వేసారనమాట. అబ్బా అబ్బా అబ్బా. వాడు ఎంటర్ అవుతున్నాం. ఇది ఏదో ఊరు అంటారు దీన్ని, ఏదో అంటారు బేతవాలో ఏదో అంటారు దీన్ని. బేతవాలే. మొత్తాన్ని మనం రైల్వే స్టేషన్ రోడ్డుకి తిరిగాం అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ కాదు రైట్ కొట్టాలి. రైట్ కొట్టాలి. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలి. మా అబ్బాయిని చూపించే హాస్పిటల్ ఇదే. ఫుల్గా ఉన్నారేంటి జనాలు. ఇదే హాస్పిటల్. అబ్బా. ఏమలే, బండి ఎక్కడ పెడదామని చూస్తున్నా. తీస్తావన్నా? అమ్మా, మొత్తానికి పార్క్ చేసేస్తున్నా నాయన. 6:54 అయింది. 5:30కి బయలుదేరితే మరి అంత ఘోరంగా అయిపోయినాయి రేట్లు. ఏం చేస్తాం. శోభా దేవుడా. చాలా మంది ఉన్నట్టున్నారు హాస్పిటల్లో. అయ్యో అయ్యో అయ్యో. పిల్లల హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు.